పాతపట్నం నియోజకవర్గంలో చిట్టచివరిలో ఉన్నటువంటి సవర సిద్ధమనుగు ఆదివాసీ గ్రామంలో ఉన్న 40 ఎకరాల భూములపై ఒరిస్సాకు సంబంధించిన కొంతమంది భూదళారులు ఆదివాసీలకు బెదిరించి ఆదివాసీలను మోసం చేస్తూ అక్కడ భూములను కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సవర సిద్ధమనుగు గ్రామంలో తరతరాలుగా సుమారుగా 100 ఏళ్ల నుంచి ఆ భూములపై ఆదివాసీలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసీలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు రికార్డు సృష్టిస్తూ ఒరిస్సాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆదివాసీ సాగులో ఉన్నటువంటి భూములపై కన్నేసి ఆదివాసీలు నాటినటువంటి మొక్కలన్నీ జేసీబీలతో తొలగించి అక్కడ 40 ఎకరాల భూమిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఐటీడీఏ పీఓ, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే కలవ చేసుకుని ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు రక్షించాలని, అక్కడ ఆదివాసీ మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించాలని, దౌర్జన్యం చేస్తున్న వారిపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని, వారిపై పోలీసు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సవర సిద్ధమనుగు ఆదివాసీ భూములకి ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే మరో పోరాటానికి సిద్ధమని, ఆదివాసీలకు అన్యాయం చేస్తే జిల్లాలో ఆదివాసీలంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటన చేసి పూర్తి సర్వే చేసి ఆదివాసీలకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలపై వారు కేటాయించిన భూములు వాళ్ళకి కేటాయించాలని వాబాయోగి కోరారు. ఈ కార్యక్రమంలో సవర సిద్ధమనుగు ఆదివాసీ ప్రజలు, రైతులు, మహిళలు మరియు ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు జన్ని సంజీవరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు వాసుదేవరావు పాల్గొన్నారు. ఆదివాసీ భూముల రక్షణ కల్పించాలి, ఆదివాసీ భూముల రక్షణ తక్షణమే ఐటీడీఏపీఓ సవర సిద్ధ మనకు రావాలి, ఐటీడీఏపీఓ సవర సిద్ధ మనకు రావాలి, సవర సిద్ధ మనకు ఐటీడీఏపీఓ రావాలి, సవర సిద్ధ మనకు ఐటీడీఏపీఓ రావాలి, సక్తమే ఐటీడీఏపీఓ సవర సిద్ధ మనకు రావాలి, సవర సిద్ధ మనకు ఐటీడీఏపీఓ రక్షణ కల్పించాలి, ఆదివాసీ భూములకు కల్పించాలి, ఆదివాసీ భూముల రక్షణ కల్పించాలి, ఆదివాసీ భూముల ప్రభుత్వం రక్షణ కల్పించాలి, ఆదివాసీ భూముల జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్, తక్షణమే కూటమి ప్రభుత్వం ఆదివాసీ భూములను రక్షించాలి, కాపాడాలి ఆదివాసీ భూముల ప్రభుత్వాలు, కాపాడాలి ఆదివాసీ భూముల ప్రభుత్వాలు. అంటే సుమారుగా 100 ఏళ్ల నుండి పైబడి ఇక్కడ సాగు చేసుకుంటూ జిరాయితీ పట్టాలపై నుండి సాగు చేసుకుంటూ ఆదివాసులు నేడు కొంతమంది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆదివాసిని మభ్యపెట్టి వాడికి బెదిరించి వాళ్ళ చేతిలో జిరాయితీ పట్టాలు ఉన్నప్పటికి కూడా కొన్ని దొంగ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి మా భూములు అని చెప్పి, ఈ భూముల మీద మావే అని చెప్పి దౌర్జన్యంగా మీరంతా చూస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఉన్నటువంటి ఏదైతే చెట్లు నాటారో టేకు చెట్ల నుండి అలాగే జీడి చెట్లు, అన్ని చెట్లు కూడా మొత్తం పెగిలేసేసి జేసీబీలతో భూమిని దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ ఆదివాసులు స్ట్రగుల్ నడుస్తూ ఉంది. ఎంఆర్ఓడికి ఫిర్యాదు చేశారు, ఆర్డీఓడికి ఫిర్యాదు చేశారు, ఐటీడీఏ పీఓడికి కూడా ఫిర్యాదు చేసినప్పుడు 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం కనీసం చలనం లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఆదివాసుల పైన దౌర్జన్యం జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ స్థానిక ఎస్ఐలు కానీ కనీసం ఇక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా పరిశీలించి గ్రామాన్ని సందర్శించకపోవడం కూడా చాలా బాధాకరం. నిన్న ఏదో కేంద్ర ప్రభుత్వం ప్రవేశించబట్టినటువంటి ఏదో ఒక పథకం ఉంది, ఒక 4 అధికారులు వచ్చారు, కానీ ఈ సమస్య గురించి మాట్లాడకుండా మీరు 2 నిమిషాలు మాట్లాడి ఫోటో తీసుకుని ఫోటోల కోసం కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి పథకాల ఫోటోలకు పరిమితం అయ్యాయి. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఈ విషయం మీద పేపర్లోకి వచ్చింది, ఆల్రెడీ ఈ విషయంలో మీడియాలోకి వచ్చింది, కానీ ఈ సమస్య పైన ఆయన మాట్లాడకపోవడం. కానీ నేను 50,000 మెజార్టీతో గెలిచారంటే ఈ యొక్క పాతపట్నం నియోజకవర్గంలో సుమారుగా అత్యధిక ఓటు జనాభా కలిగినటువంటి ఆదివాసులు సమస్య ఉంటే కనీసం సమస్య కూడా పరిష్కారం కోసం మార్గం చూడాలని కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఐటీడీఏ పీఓ గారికి మొన్ననే వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉన్న సమస్యని ఏదైతే సమస్య ఉందో జేసీబీలతో వీడియోలతో చూస్తే ఆ జేసీబీ వీడియోలు కూడా
చెప్పినప్పటికి కూడా ఈరోజు ఐటీడీఏ పిఓ గారు కనీసం గ్రామాన్ని సందర్శించకపోవడం చాలా దౌర్భాగ్యం పరిస్థితి. ఇలాంటి ఐటీడీఏ పిఓలు మేము అనేక సందర్భంలో ఐఏఎస్లు ఐటీడీఏ పిఓలు కావాలని ఉద్యమం చేస్తే ఐఏఎస్ పిఓలు ఐఏఎస్గా తయారయ్యే తప్ప ఎప్పుడు ఆదివాసుల సమస్యలపైన పరిష్కరించే మార్గాలు లేవు. వీళ్ళు ఎప్పుడు చూడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ప్రైవేట్ బ్యాంకులో పెట్టుకొని డబ్బులు కమిషన్ తీసుకుని ఐఏఎస్లు తయారయ్యారే తప్ప ఆదివాసుల సమస్య పైన కనీసం మాట్లాడిన పరిస్థితి ఐఏఎస్ పిఓలు ఉన్నారు. ఇలాంటప్పుడు కూడా మేము ఇక మొన్న 15 రోజులు టైం ఇచ్చాం, 2 రోజులు గడిచింది. 13 రోజుల్లో కానీ ఇక్కడ సమస్య కానీ పరిష్కరించకపోతే పూర్తి బాధ్యత స్థానిక ఎంఆర్ఓది, పూర్తి బాధ్యత ఐటీడీఏ పిఓది, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం కలెక్టరు, దాంతోపాటు ఎస్పీ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే భూమి కోసం భుక్తి కోసం ఆదివాసులు గోచగట్టి విడుంబడి బట్టి ఉద్యమాలు చేసిన పరిస్థితి శ్రీకాకుళం జిల్లాకు ఉంది. ఆదివాసీ భూములు జోలికి వస్తే ఎంతటికైనా తెగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే ఏదైతే 40 ఎకరాల భూమి సమస్య ఉందో ఈ సమస్యని ఆదివాసులకు ఇచ్చిన పట్టా భూమి మీద ఏదైతే పట్టాలో లెక్కించబడదో ఆ పట్టా లెక్కించబడినటువంటి పూర్తిగా భూమిని ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి దాఖలు చేయాలని కూడా ఈ ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ప్రతి ఒక్క సంఘాలకు కూడా కలుపు కొట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జై ఆదివాసీ.